లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అన్ని కళలు పట్టించుకోకూడదని నాకు అర్థమై ఈ సినిమా తీసి. అంటే ఈ సినిమా కూడా ఆ కళ అంటే ఒక రకంగా ఊహే అండి. అంటే ఇప్పుడు మనం ఊహించినంత కూడా కళే కదా ఒక రకంగా చూస్తే. సో కళలో అయితే స్టోరీ రాలేదు. స్టోరీ నేను రాసింది కంప్లీట్లీ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసి రాశాను. అంటే మనుషులను అబ్జర్వ్ చేసి రాశాను. అండ్ అక్కడి నుంచి వచ్చిన కథ అంటే లైక్ ఇట్స్ ఫ్రమ్ అ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు మన జీవితం మన చేతులు లేకపోతే అది ఒకలాంటి సఫికేషన్ అండి మనకి. సో ఆ సఫికేషన్నే మీరు చూస్తే విజువల్స్లో చూస్తే దట్స్ వాట్ వీ ట్రైంగ్ టు డూ విత్ ద హీరో. ప్రొటాగనిస్ట్ దాంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అతని పాస్ట్ అతని జీవితంలో జరిగే సంఘటనల్ని అతని మీద హెవీ అయిపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది పాయింట్. అంటే డ్రీమ్ క్యాచర్ అని పెట్టారు కదా. సో ఒకప్పుడు ఏంటంటే మనకు జాతకాలు చెప్పేవాళ్ళు భవిష్యత్తు ఏం జరుగుతుంది అది చెప్తూ ఉంటుంటారు. దానికి అలాంటి రిలేటెడ్ ఏమైనా ఉంటుంది? అంటే ఇందులో బేసిక్లీ హీరోకి వచ్చే కళలు అతనికి రోజులో జరిగేది ఏంటో తెలిసిపోతూ ఉంటుంది అతని కళల్లో. సో జాతకాలు అనే కాన్సెప్ట్ మీద కొద్దిగా మనము టచ్ చేసాము. అంటే బేసిక్లీ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డ్రీమ్ క్యాచర్ అనేది ఒక హౌస్ హోల్డ్ ఐటమ్. ఇట్స్ డెకరేషన్ ఐటమ్. అది మన ఇంట్లో ఉంటే బేసిక్లీ మనం పడుకునేటప్పుడు ఆ కళలు అవి క్యాచ్ చేస్తాయి. సో అలాంటిది ఒకటి హీరోయిన్ మన హీరో గిఫ్ట్ ఇస్తుంది సినిమాలో. అండ్ అక్కడ డెస్టినీ వర్సెస్ ఫ్రీ విల్ అనే థింగ్ పైన టచ్ చేసామండి. సందీప్ గారు, సార్ మీ డ్రీమ్ క్యాచర్ ని ప్రేక్షకులు క్యాచ్ చేయాలని కోరుకుంటున్నాను. సందీప్, అసలు ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇండస్ట్రీలోకి ఒక ఫిలిం మేకర్ గా రావాలి అనేది, ఒక సినిమా తీయాలనేది ప్రతి ఫిలిం మేకర్ కి ఒక డ్రీమ్. ఇది సినిమా తీయాలనేది. సో మీ డ్రీమ్ ఏంటి? ఎప్పుడు ఫిలిం మేకర్ అవ్వాలనుకున్నారు? సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎన్ని కష్టపడాల్సి వచ్చింది? అంటే కష్టం అనేది ప్రోడక్ట్ తయారు చేయడం అనే దానిలోనే కష్టపడానండి. ఫార్చునేట్లీ నాకు చాలా సపోర్ట్ ఉంది మా ఫ్యామిలీ నుంచి. సో ఆ వేలో చూసుకుంటే అంత జనరల్గా ఇండస్ట్రీలో ఉండే స్ట్రగుల్స్ నేను అంత చూడలేదు. బట్ స్టార్టింగ్ ఆఫ్ ఫిల్మ్ ఫ్రమ్ స్క్రాచ్ ఒక స్టోరీ రాయటం, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ చదవలేదు ఇక్కడ. లైక్ ఐమ్ సెల్ఫ్ టాట్ ఫిల్మ్ మేకర్. సో నేను జనరల్గా సినిమాలు చూసి నేర్చుకున్నాను. అండ్ తెలుగు సినిమా హ్యాస్ ఆల్వేస్ బిన్ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ చిన్నప్పటి నుంచి. నా ఫస్ట్ సినిమా యువ, సూర్య గారు నా ఫేవరెట్ హీరో. సో అప్పటి నుంచే ప్యాషన్ ఉంది. అండ్ మహేష్ బాబు గారి సినిమాలు అవన్నీ చాలా ఇష్టం. సో అక్కడి నుంచి ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏదో పెద్ద కమర్షియల్ హిట్ కొట్టేయాలి అట్లా అని కాకుండా మంచి సినిమాలు తీయాలి అండ్ మన కల్చరల్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయాలండి. ఎందుకంటే మనకుండే స్టైల్, మనకుండే యూనిక్నెస్ ఇంకెవరికి లేదు. బట్ ఇందులో ఇంకా యూనిక్గా ఏం చేయగలదని ఆలోచించే మేము ఇలాంటి ప్యాటర్న్, ఇలాంటి స్టైల్ ఆఫ్ రైటింగ్ పిక్ చేసుకున్నాం. సో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ని కామన్ ఆడియన్స్ అర్థం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. సో మీరు గంటన్నరలో చెప్పాల్సిన కథను చెప్పాలంటున్నారు కాబట్టి, సో అంటే అతని ఏదైతే కథలో క్యారెక్టర్ అయితే ఉందో, సో తన కళలో జరిగేది బయట జరిగేది రెండు ఒకటి అనే అర్థంలో ట్రైలర్లో చిన్న ఇట్లా కనబడుతుంది. సో అది ఎంతవరకు ఆడియన్ని మీ డ్రీమ్లోకి తీసుకెళ్తుంది? అదే అండి. సో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి మనం చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్ కి ఉండే లైఫ్ సిచ్యువేషన్స్ చాలా రిలేటబుల్ అండి. అంటే ఒక నచ్చిన జాబ్ చేయటం అనేది చాలా కామన్ థింగ్, అందరం చేసేది. ఒక నచ్చని సిచ్యువేషన్లో మనం ఉండటం, దానివల్ల ఆటోమేటిక్లీ మన హీరోకి బాగా కనెక్ట్ అయిపోతారు. సో అక్కడి నుంచి అండ్ అంటే ఒక సాడ్ ఇన్సిడెంట్ మన ఫ్యామిలీలో జరగటం, ఇలాంటి అన్నిటి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి, ఒక కామన్ ఆడియన్స్కి చాలా ఈజీగా హీరో సిచ్యువేషన్ ఏంటో చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాన్సెప్ట్ కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది ఎప్పుడు. అంటే ద పాయింట్ ఆఫ్ థ్రిల్లర్ ఇస్ దట్, అంటే ఆ కాన్సెప్ట్ పూర్తిగా మీకు కంప్లీట్గా దిగదు. అంటే మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు కొద్దిగా షాక్లోనే ఉంటారు, అంటే ద వే ద ఫిల్మ్ ఫ్లోస్. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. సో టేకింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఆటోమేటిక్లీ మీకు త్రూ ద హీరో, త్రూ ద సిచ్యువేషన్స్ అది చాలా రిలేటబుల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే న్యూ ఇయర్లో ఫస్ట్ మూవీ మీదే రిలీజ్ అవబోతుంది. యాక్చువల్గా న్యూ ఇయర్ అంటేనే ఒక రిజల్యూషన్తో స్టార్ట్ చేస్తూ ఉంటాము. బ్యాడ్ డ్రీమ్స్ అన్నీ వదిలేసి కొత్తగా మనం ఏవైతే అచీవ్ చేయాలనుకుంటామో వాటిని గోల్గా పెట్టుకొని, అలాగే డ్రీమ్ క్యాచర్ కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. బ్యాడ్ డ్రీమ్స్ని డిస్ట్రాయ్ చేసేసి గుడ్ డ్రీమ్స్ అనేది మనకి పాస్ చేస్తూ ఉంటుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే
మీరు ఆ గంటన్నరలో చూపించింది ఓన్లీ బ్యాడ్ డ్రీమ్స్ గురించి చూపించారా, లేదంటే బ్యాడ్ డ్రీమ్స్ ని గుడ్ డ్రీమ్ గా ఎలా మార్చుకున్నారనేది చూపించారా? అంటే సినిమా 1.5 hours లో మీకు ఆల్మోస్ట్ మీ జీవితంలో ఎలాంటి డ్రీమ్స్ చూస్తుంటారో అన్నీ వచ్చేస్తాయి. పాజిటివ్, నెగటివ్, మీడియం, మిడ్ అన్నీ. సో ఒక హ్యూమన్ మైండ్కి ఏమేమి కేపబులో, ఎలాంటి థింగ్స్ అతను ఆలోచించగలడో, ఏవి వాళ్ళని చాలా భయపెట్టగలవో, లేదా ఏవి చాలా ఆనందం ఇవ్వగలవో అన్నీ కనిపిస్తాయండి. అండ్ సినిమా జర్నీయే డ్రీమ్స్ నుంచి బయటకు వచ్చేది. అండ్ అలాంటి జర్నీ. సో పీడ కళలు ఉంటాయి, మంచి కళలు ఉంటాయి, అండ్ దాని నుంచి ఎట్లా బయటకు వచ్చాడు హీరో అనేది స్టోరీ. మొత్తం ఫిక్షనల్ గానే ఉంటుందా, లేదంటే ఏమైనా రియల్ స్టోరీస్ ఏమైనా బేస్ చేసుకున్నారా? రియల్ డ్రీమ్స్? మాక్సిమం ఫిక్షన్ అండి, మాక్సిమం ఫిక్షన్. ప్రశాంత్ గారు, డ్రీమ్ అయితే చేశాక నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జనరల్గా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు బాగా ఇన్వాల్వ్ అయిపోతే పడుకున్నా మనకు అదే ఆ వాయిస్లో వస్తుంటాయి, అలాగే అవే గుర్తుంటుంటాయి. కానీ డ్రీమ్ కైతే సినిమా చేసిన తర్వాత నాకు యాక్చువల్గా కొన్ని డ్రీమ్స్ వచ్చి అవి కొన్ని నిజం అయ్యి అలా కొన్ని జరిగాయి నిజంగా నా లైఫ్లో. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అవి నేను సందీప్తో షేర్ చేసుకున్నాను, కానీ అవి నిజం అయినప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి వదిలేసాను. ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. షూటింగ్ అంతా కంప్లీట్లీ షార్ట్ ఇన్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో తీసాము. సో యాక్చువల్లీ చాలా మంది సినిమా చూసినప్పుడు అదే అడుగుతున్నారు నన్ను, మొత్తం షూటింగ్ ఇక్కడ తీసారా బయట తీసారా అనేది. మొత్తం అంతా టోటలీ 100% లోకల్ మేడ్ సినిమా. అండ్ మన సిటీని కూడా ఇంత బ్యూటిఫుల్ గా చూపించగలం అనేది మేము ట్రై చేసాం. లైక్ ఎందుకు మనం చాలా అందమైన పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ అన్ని యుఎస్ యూకేకి వెళ్ళి ఎందుకు చూపించాలి, మన హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, హైదరాబాద్ ఎంత అందంగా తయారవుతుంది. అండ్ అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్ వరల్డ్ అండి. అంటే మన కొత్త నాలెడ్జ్ సిటీ అయినా మీరు లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు చూసినా, సో అక్కడ చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు అక్కడి నుంచి. అది వీటిని బాగా చూపించాలి, హైదరాబాద్ సిటీని కూడా బాగా చూపించాలి అనేది మా ప్రయత్నం. సో ఇట్స్ ఆల్ షార్ట్ ఇన్ హైదరాబాద్ అండి కంప్లీట్లీ. ఏంటి దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఏం చెప్తాం మనం, ఏదో రాశారు, వాళ్ళకి అలా అనిపించుంటుంది, రాశారు అంతే. అంటే ఆ ఇద్దరు హీరోలను కలిపితే మీరు ఉన్నట్టున్నారు కదా, ఆ హీరోల నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యేది ఏంటి? లేదు సార్, అంటే వర్క్ పరంగా నేను ఇద్దరి నుంచి బాగా ఇన్స్పైర్ అవుతాను. బికాస్ అడిశేష్ గారు ఇస్ సెల్ఫ్ మేడ్ స్టార్, రానా గారు ఇస్ వెరీ హార్డ్ వర్కర్ అండి. ఇద్దరి నుంచి ఇన్స్పైర్ అవ్వడానికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ పర్సనల్గా వాళ్ళిద్దరూ చాలా చిల్ గైసే. మీరు వాళ్ళతో సెషన్లో కూర్చున్నారు అంటే వాళ్ళు చాలా అంటే మేమందరం ఎంత ఎలా డిస్కస్ చేస్తాం వాళ్ళు వాళ్ళకి డిస్కస్ చేస్తారు. బట్ పని మీదకి వచ్చేసరికి రాక్షసులు అండి ఇద్దరు. అంటే అది నేను విన్నాను, నేను ఎప్పుడు పర్సనల్ కలవలేదు కానీ నేను విన్నాను అది. సో ఓకే, అంటే లైక్ కొంచెం చూడడానికి బాగున్నారు అంటే ఫైన్, వాళ్ళిద్దరు బాగుంటారు, నన్ను కూడా బాగున్నావు అన్నట్టే కదా, అలా హ్యాపీగా ఫీల్ అయిపోవడం అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే సినిమాకి వెళ్తారని కూడా లేదు, అప్పటికప్పుడు ఇంకా ఓటీటీ కొంచెం కొంచెం వస్తుంది. మీరు ఎందుకు అప్పుడు డే స్టెప్ వేశారు, అంటే థియేటర్ గారు వెళ్తుందని ఫిక్స్ అయ్యారా? అంటే ఫిల్మ్ తీసేటప్పుడు నేను ఎప్పుడు అంటే మీడియం అనేది ఆలోచించానండి జనరల్లీ. అంటే లైక్ ఎందుకంటే అలా తీస్తే మనం చాలా వరకు దానికి టైలర్డ్గా లేకపోతే స్టోరీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఏదో ఓటీటీ అంటే మేబీ ఈ సీన్లు కట్ చేసేయలేమో, మేబీ తక్కువగా రాయలేమో, ఆర్ థియేటర్ అంటే ఇంకా గ్రాండ్ రాయలేమో. బట్ ఆ విషయంలో మనం కథకి ఏం అవసరం అనేది మర్చిపోతాం. సో అలా రాయలేదు నేను. సో నేను నాకేంటి తెలుసు, నాకేం ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలాంటి సినిమా తీయగలను అనేదే రాశాను. అండ్ రిలీజ్ అనేది ఇంకా డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి కొట్టాలి అని ఏం లేదు, ఓటీటీకే చేయాలని ఏం లేదు. వి జస్ట్ మేడ్ అ ఫిల్మ్ విచ్ వీ థింక్ ఇస్ వెరీ గుడ్ అండ్ విచ్ ఎవర్ మీడియం ఇట్ కమ్స్ అవుట్ అంతే. 21లోనే కంప్లీట్ అయిపోయింది అన్నారు కదా, 25కి వెళ్తున్నారు. సో ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? అంటే పెద్ద మూవీస్ ఉన్నాయని కాస్త వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? లేదండి. సో బేసిక్లీ మధ్యలో మనకి కొన్ని ఫండింగ్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, బికాస్ ఆఫ్ విచ్ మూవీ స్టాప్ అయిపోయింది ఆల్మోస్ట్ మధ్యలో. అండ్ దెన్ రీఎడిట్ చాలా వర్క్ సీన్స్ వి ట్రిమ్ డౌన్. ఎందుకంటే నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టర్గా నేను చాలా ఇన్ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో నాకు దాన్ని ఎగ్జాక్ట్లీ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది నేర్చుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. అండ్ దెన్ స్లోలీ వెన్ వీ గాట్ ద ఫండింగ్ అంతా అయిన తర్వాత దెన్ లాస్ట్ 1 year నుంచి సాలిడ్ వర్క్ నడిచి వీ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. హీరో కంగ్రాట్స్, లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే రీచ్ వైజ్ చూసుకుంటే వీఆర్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్ అండి. సో వీ నో దట్ ఇట్స్ అ మల్టీప్లెక్స్ ఫిల్మ్. సో ఆ వేగా మనం చూసుకుంటే వీఆర్ ఓన్లీ టార్గెటింగ్ థియేటర్స్ లైక్ దట్.
ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో ప్రమోషన్స్ నడుస్తాయి అండ్ దట్స్ గోయింగ్ గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ 3-4 days స్టార్ట్ అవుతున్నది. సో చాలా స్పెసిఫిక్ గా హిట్ చేస్తున్నాము. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ రూరల్ క్రౌడ్ డ్యామేజ్. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడగానే ప్రతి ఒక్క ఇంగ్లీష్ సినిమా ఓకే ఎందుకు లేదు అన్నట్టు వదిలేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బీయింగ్ స్పెసిఫిక్ అబౌట్ ఇట్ అండ్ వీ నో వీఆర్ స్మాల్ ఫిల్మ్, ఏదో మేము ఏదో పెద్ద సినిమా, ఏదో చాలా పెద్ద థింగ్ చేసేస్తున్నాం అని ఈగో ఏం లేకుండా చాలా హంబుల్ అప్రోచ్ లో చేస్తున్నామండి. సందీప్ గారు కొత్త డైరెక్టర్ కి చాలా డ్రీమ్స్ ఉంటాయి, లైక్ అట్లా చేయాలి ఇట్లా చేయాలి, బట్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మీకు అనుకున్నట్టు రిసోర్సెస్ ఉండకపోవచ్చు. ఆ స్ట్రగుల్ ఎట్లా పడ్డారో యాజ్ అ క్రియేటివ్ పర్సన్? That our complete credit actually ఇవ్వాల్సింది మన డైరెక్షన్ టీమ్. దే ఆర్ నాట్ హియర్ యాక్చువల్లీ. వర్ధా అండ్ ఖుషి అని మా ఇద్దరు డైరెక్ట్ ఏడీస్. అండ్ వాళ్ళు వెతికిన లొకేషన్లు అసలు నేనే షాక్ అయిపోయాను. ఎందుకంటే మేము అన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉన్నామండి. కాస్ట్యూమ్ కలర్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ పెయింట్ ఏముంది, అసలు మొత్తం సినిమా థీమ్స్ ఎట్లా ఉన్నాయి, సీన్ కి కలర్ స్పేస్ ఏమి ఉండబోతుంది. సో చాలా స్మార్ట్ ప్రొడక్షన్ ఉందండి ఫిల్మ్ లో. సో మీకు ఎక్కడ కూడా సినిమా చూసినప్పుడు మన జనరల్ కమర్షియల్ సినిమాలో ఉండే ఫ్రేమ్స్ కనిపించవు, బట్ ఎందుకో తెలియదు రిచ్ గా కనిపిస్తుంది. మనకి డ్రీమ్స్ మీద తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చినాయి. మీరు ఇన్సెప్షన్ నుంచి కొంచెం ఇన్స్పైర్ అయి తీసుకున్నాను. సో మనకి తెలుగులో చూసుకుంటే డ్రీమ్స్ నిజం అవటం త్రిపుర సినిమా ఉన్నింది. సో వాటి నుంచి కంపేర్ చేసుకుంటే డ్రీమ్ క్యాచర్ అనేది ఏ విధంగా డిఫరెంట్ గా ఉండబోతుంది అండ్ ఏ విధంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని మీరు చెప్పగలరు? డ్రీమ్ క్యాచర్ ఆ విధంలో వీఆర్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ అండి. అంటే మీకు ఈ సినిమాలో కంపేర్ చేస్తే ఆర్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ పేస్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఫాస్ట్ అండి. చాలా ఫాస్ట్ వెళ్తుంది సినిమా. మీరు పట్టుకునే లోపల సినిమా జారుతూ ఉంటుంది. సో ఆ వేలో ఒక జనరల్లీ మనకి యాక్షన్ సినిమాల్లో నార్మల్లో సిచ్యువేషనల్ టెన్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ హీరోయిన్ చనిపోబోతుంది, సో ఏంటి, లేకపోతే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఏంటి. ఇందులో మీరు ఒక యూనిక్ థింగ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే మెంటల్ టెన్షన్. సో మెంటలీ మీకు తెలుసు ఏం జరగబోతుంది, ఆ టెన్షన్ ఎలా ఉంటుంది అనేది విల్ జస్ట్ స్టీర్ దిస్ ఫిల్మ్ త్రూ. సో రన్ టైం కూడా 1.5 hours ఉంది. దానికి పర్టికులర్ గా అంటే హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీశారు కాబట్టి రన్ టైం 1.5 hours. అండ్ మ్యూజిక్ కూడా ఒక సాంగ్ ఏనండి ఉంది, ఓన్లీ వన్ సాంగ్, అది ర్యాప్ అండ్ ఇంగ్లీష్ సాంగ్. అంటే మనం డ్రీమ్స్ కూడా టైంని బట్టి అవి నిజం అవుతాయి అని మనం అనుకుంటూ ఉంటాము. సో ఎర్లీ మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ నిజం అవుతాయి అని అనుకుంటాము. సో అలాంటి డ్రీమ్స్ ఏమైనా మీరు నమ్ముతారా అలాంటి వాటిని? Okay. Did you understand? He explained it to me, and actually, I am a sleep talker. So when I have a dream, I usually just talk about my dream. And if I am very obsessed about something, like if I have a dance show going on, then I'll actually dance in my sleep. and yeah, so I think dreams where what happens is something you're really obsessed about. That's what keeps on going behind your mind, and that's what comes out also. So yeah, sleep talking, sleep dancing, I've done it all. Let us share your experience with this movie. With this movie, I would say this was my first. This was my first step into Telugu cinema, and I'm so grateful and so thankful that I could be a part of this movie with Sandeep, because the team is really good. I've never felt this safe, comforted, and just creatively allowed to do whatever I want to do. So that was a lovely experience. And yeah, you'll see Khushi, and I hope you also get some Khushi. Sandeep Garu, hi. This is Sharath from Telugu Nandi, and firstly congratulations for you for your effort. And ఏంటంటే మూవీ. For more videos like this, subscribe Big TV channel.